హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఇవాళ మనం చాలా హెల్తీగా రుచికరంగా ఉండే మేతి రోటీని చేసి చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది మనకి బ్రేక్ఫాస్ట్కి లేదా లంచ్ లేదా డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మేతి రోటీని ఆనియన్ చట్నీతో తీసుకున్నానండి. మీకు ఆనియన్ చట్నీ ప్రీవియస్ వీడియోలో పెట్టి ఉన్నాను, చూడగలరు. చాలా సాఫ్ట్గా ఉండే ఈ మేతి రోటీని ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దామా. ముందుగా మెంతికూరని, ఇది చిన్న మెంతికూర అండి. చిన్న మెంతికూరని ఒక 2 కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుని దీంట్లోకి 3 కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకుని 1 స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదు. అలాగే 1 స్పూన్ వరకు నువ్వులు, ముందుగా చాప్ చేసి ఉంచుకున్న ఈ మెంతికూరను కూడా వేసుకుని ఇవన్నీ కూడా పిండి అంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అందుకోసం ఎక్కువసేపు ఇలా మర్దన చేస్తూ బాగా కలపాలి. మనకి ఇక్కడ పళ్ళెం అయితే ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది. బౌల్ కన్నా పళ్ళెంలో పిండి అనేది ఇలా చపాతీ పిండి అలాంటివి బాగా కలుపుకోవచ్చండి. ఇలా సాఫ్ట్గా కలిసేటట్లుగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీలు చేసేదాని మీద వేసుకుని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుని కట్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకుని రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకున్నాక ఒక్కొక్కటి చపాతీల్లా చేసుకోవడమే. కొద్దిగా పిండి చల్లుకుంటూ మనం చపాతీలు ఏ మందంలో ఒత్తుకుంటామో అలాగే చపాతీలాగే చేసుకోవాలండి. ఇక్కడ ఎంతో ఆరోగ్యకరమైన మేతి రోటీ చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులో మనం నువ్వులు కూడా వాడాం కాబట్టి ఎంతో ఆరోగ్యానికి మంచిది. పిల్లలకి, పెద్దలకి, ఎముకల బలానికి ఎంతగానో ఉపయోగపడే నువ్వుల్ని మనం అన్నిటిలో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఆహార పదార్థాల్లో చాలా మంచిదండి. ఇలా నేను మొత్తం చపాతీలన్నీ ఒకేసారి చేసేసుకున్నాను. ఇప్పుడు కాల్చుకుందాం పదండి. స్టవ్ పై రేకు పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క చపాతీ వేసుకోవాలి. ఇలా చపాతీ కాస్త వేడెక్కి బబుల్స్ వస్తున్నప్పుడు టర్న్ చేసి ఇప్పుడు ఇక్కడ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక మరోవైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా మనం 2 వైపులా ఆయిల్ అప్లై చేస్తూ ఆయిల్ కానీ నెయ్యి కానీ, అలాగే రోటీ యొక్క కార్నర్స్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల రోటీ అంతా కూడా ఈవెన్గా వేగుతుంది. ఇలాగే మిగతా రోటీస్ని కూడా వేయించుకోవాలి. ఇలా మన హెల్దీ మరియు రుచికరమైన మేతి రోటీ రెడీ అండి. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉంటాయో. అలాగే దీనికి కాంబినేషన్గా నేను ఉల్లి చట్నీ తీసుకున్నాను. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీ కూడా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇచ్చే వెళ్ళండి వీడియో చూసిన వాళ్ళు. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.